వర్షాకాలం ఆరంభంలోనే జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వర్షాల బారి నుంచి బయటపడేందుకు చర్యలు చేపట్టింది. నగరంలోని అన్ని విభాగాలకు చెందిన అధికారులను ప్రభుత్వం అలర్ట్ చేసింది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించింది. నగరంలో గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులకు సూచించారు. విపత్తులను ఎదుర్కోవడంతో పాటు ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అన్ని విభాగాల అధికారులపై ఉందన్నారు. ట్రాఫిక్, ఫైర్, వాతావరణ శాఖ విభాగాలకు వర్షాకాలం ముగిసే వరకు కావలసిన సిబ్బంది, ఆధునిక పరికరాలను అందిస్తామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్. ఈ మీటింగ్ ఒక ఉద్దేశం అంటే వేరియస్ డిపార్ట్మెంట్లో ఎలాగా కోఆర్డినేషన్ తీసుకొని రావాలి, దీనికోసం ఈ మీటింగ్ జరిగింది. సో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏం చేశారు, ఏమేం సమస్య వచ్చింది, ఇప్పుడు మనందరి మధ్యలో కోఆర్డినేషన్ ఎట్లా బెటర్ ఉండాలి, దానికోసం డిస్కషన్ జరిగింది. డిపార్ట్మెంట్స్ దగ్గర నుండి కొన్ని రిక్వెస్ట్ కూడా వచ్చింది. అంటే పర్టికులర్గా ట్రాఫిక్ పోలీస్ హైదరాబాద్ తరఫున వాళ్ళకి 20 క్రేన్స్ ఉన్నాయి. ఆ క్రేన్స్లో కూడా ఈ రెయినీ సీజన్లో ఎక్కడ ఒక సమస్య వచ్చినప్పుడు అక్కడ రెయిన్ వాటర్ డీవాటరింగ్కి లేకపోతే రోడ్ సరిగ్గా చేయడానికి ఏమేమి అవసరం ఉంటే అది ఇవ్వడానికి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో దానికి కూడా తర్వాత అదేవిధంగా సైబరాబాద్ వాళ్ళు కూడా ఇట్లా రిక్వెస్ట్ చేశారు. We have agreed to it. వర్షాకాలంలో వరద నీరు సాఫీగా వెళ్లడానికి మురుగునీటి నాలాలో ఇప్పటికే జలమండలి పూడిక తీతలు చేపట్టింది. వర్షపు నీరు సాఫీగా వెళ్లడానికి మ్యాన్ హోల్లను ఏర్పాటు చేశామన్నారు జలమండలి ఎండీ శ్యామలారావు. వాటర్ బోర్డుకి ప్రీ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ఆ యాక్షన్ ప్లాన్లో మెయిన్లీ ఈ సివరేజ్ క్లీనింగ్ ఎక్కడైతే వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ సివరేజ్ అంతా క్లీన్గా పెట్టడం వర్షాలు వచ్చే ముందు. అలాగే మ్యాన్ హోల్స్ ఎక్కడన్నా డ్యామేజ్డ్ మ్యాన్ హోల్స్ ఉంటే అవి రీప్లేస్ చేయడం, అలాగే సఫిషియెంట్ మ్యాన్ హోల్స్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నాము. అలాగే మాన్సూన్ టైంలో ఎక్కడన్నా హెవీ వాటర్ లాగి ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ టీమ్స్తో కోఆర్డినేట్ చేసుకోవడానికి 21 ఈఆర్టీ టీమ్స్ ఉన్నాయి, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి. ఒక డీజీఎం హెడ్ చేస్తే దానికి ఒక వెహికల్ ప్లస్ వెహికల్స్తో పాటు ఎక్విప్మెంట్, నెసరీ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. దాంతోపాటు నెసరీ లేబర్ కూడా ఉంటారు. సిటీలో 165 లోతట్టు ప్రాంతాలను అధికారులు గుర్తించారు. వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం అందుబాటులో ఉంటుందన్నారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మీనా. అందుకోసం ఎంపిక చేసిన ప్రాంతాల్లో 98 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రీ మాన్సూన్ ప్లానింగ్ గురించి 98 హ్యాబిటేషన్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 98 హ్యాబిటేషన్స్ అంటే అక్కడ ఎక్కువ వర్షం వస్తే, హెవీ రెయిన్స్ వస్తే వాటర్ లాగింగ్కి ఈ నీళ్లు అక్కడ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఈ హెవీ రెయిన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న జలాల్ని, అక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడ షిఫ్ట్ చేసుకోవాలి, టెంపరీ రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్కి షిఫ్టింగ్కి, ఇవాక్యుయేషన్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆ కన్సర్న్ రెవెన్యూ ఆఫీషియల్ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అది కూడా మేము ఈ మా ప్లానింగ్లో పూర్తిగా అది రిజిస్టర్ చేయడం జరిగింది. మొత్తానికి వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తామని హామీ ఇస్తున్నారు. మరి అధికారులంతా సమన్వయంతో కలిసి పనిచేస్తారో లేదా అన్నది తెలియాల్సి ఉంది.